తెలుగు ఇండస్ట్రీ తరలిపోతుందా? ఎప్పుడో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జమానాలో చెన్నైలో వినిపించిన మాట ఇప్పుడు హైదరాబాద్ లో వినిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాలను వదిలి ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదు అన్న వాళ్లకు డౌట్ పుట్టేలా ఇప్పుడు ఫిలిం నగర్ లో రగులుతున్న మాటలు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకరంటే ఏదో అనుకోవచ్చు, ఇంకొకరంటే ఏదో కోపంలో మాట్లాడాలనుకోవచ్చు. కానీ ఒకరికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇలా 1 by 1 ఇండస్ట్రీ తరలించే కుట్ర జరుగుతుందంటూ మాట్లాడుకుంటుంటే ఏమని అర్థం చేసుకోవాలి? అందుకు తగ్గట్టుగానే యాక్షన్ కూడా మొదలవుతుందంటే ఎలా చూడాలి అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది, కనిపిస్తుంది. వేతన పెంపు వివాదం ఇప్పుడు చినికి గాలివానగా మారింది. అది కాస్త అటు ఇటు తిరిగి ఇండస్ట్రీ తరలిస్తారా అనే ప్రశ్న దాకా వెళ్ళింది. ఈ వివాదంలో అనేక ఆరోపణలు ఫెడరేషన్ సైడ్ నుంచి ఒక్కటొక్కటిగా నిర్మాతల వైపు దూసుకొస్తున్నాయి. అందులో ఒకటి ఫెడరేషన్ ను చీల్చేలా కుట్రలు చేస్తున్నారని, రెండోది ఇండస్ట్రీని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని. ఈ రెండు టాలీవుడ్ ను ఆందోళనపరిచే అంశాలే. అయితే మొదటిది కార్మిక సంఘాల ఆరోపణగా తీసుకున్నా, రెండోది మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయంగా చూస్తున్నారు సినీ పండితులు. ఇండస్ట్రీని తరలించడం అంటే ఏపీకి తరలించడం. అక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం ఉందని కొందరు నిర్మాతలు వాదిస్తున్నారని, అందుకు ఇదే అనువైన సమయం అన్నట్లుగా పథక రచన చేస్తున్నారన్న వాదన కార్మిక సంఘాల నుంచి వినిపిస్తుంది. ఈ సందర్భంగా 3 రోజుల కిందట పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలను కూడా గుర్తు చేస్తున్నారు కొందరు కార్మికులు. బ్లాక్ మెయిలింగ్ కి దిగితే తాము ప్రత్యామ్నాయం చూసుకుంటామని అర్థం వచ్చేలా విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ కార్మికులు హైలైట్ చేస్తున్నారు. అంతేకాదు బయటి కార్మికులను తీసుకుని సొంత కార్మికుల పొట్టకొట్టడం ఎంతవరకు న్యాయమంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మికులను చెల్లాచెదురు చేసే కుట్ర జరుగుతుందని, పక్క రాష్ట్రానికి ఇండస్ట్రీని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూనియన్ నాయకులు. అంతేకాదు కొందరు సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఇలా వేతన వివాదం రోజుకు ముదురుతోంది.